మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడు 3వ వర్ధంతిని చిత్తూరు నగరంలోని గిరింపేట మ్యాంగో భవన్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మనతో మాట్లాడేదానికి రమేష్ బాబు సార్ ఉన్నారు. ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. సార్, ఈరోజు కోళ్ల పరిశ్రమ గత ఒక 30-40 సంవత్సరాలకు ముందు మనం చూస్తే కేవలం పెరటి కోళ్లను మాత్రమే పెంచేవాళ్ళు. అప్పుడు పౌల్ట్రీ అనేది మనకు తెలియదు. అలాంటిది ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది సుందరనాయుడు సార్. మరి ఆయన యొక్క జీవిత విశేషాలు మీకు తెలిసింది అండి. సుందరనాయుడు గారు ఒక వెటనరీ డాక్టర్గా 1968లో 64 నుంచి 68 వరకు పశు వైద్య నిపుణుడిగా పనిచేశారు గవర్నమెంట్లో. ఆ తర్వాత ఆయన ఇక్కడ రాయలసీమలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి పౌల్ట్రీ దోహదపడుతుందని గ్రహించి గుర్తించి 1968లో స్ట్రైట్గా వారి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సైతం పక్కన పెట్టి ఆయన ఇక్కడికి రావడం. 1968లో ప్రస్తుతం అమూల్ మిల్క్ డైరీకి బ్యాక్ సైడ్ వెంకటేశ్వర పౌల్ట్రీ ఫామ్లో 3000 కోళ్లతో ఆయన పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1971లో హ్యాచరీని బాలాజీ హ్యాచరీస్ని స్థాపించి కోడి పిల్లల్ని ఇక్కడ రైతులకు అందించడానికి కంకణం కట్టుకున్నారు. ఆ రోజుల్లో కోళ్ల ఫారం పెట్టాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా వాటినన్నిటినీ ఆయన సమస్యలుగా అనుకోలేదు. వాటినంతా కూడా ఇష్టంతో దాన్ని అభివృద్ధి చేయాలంటే సమస్యలు కష్టాలు ఉంటాయి. వాటిని అధిగమిస్తేనే అభివృద్ధి కనపడుతుంది, ఫలితాలు కనపరుస్తాయని భావించినటువంటి వ్యక్తి. అటువంటి దూరదృష్టితో రాయలసీమని కోళ్లసీమగా చేయడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే సార్ స్థాపించినప్పుడు, అంటే ఈ పౌల్ట్రీ అనేది తెరపైకి తీసుకొచ్చినప్పటికీ అప్పటి పరిస్థితులకి పౌల్ట్రీ స్థాపించి ఇన్ని సంవత్సరాలకి ఎలా ఉంది ఆ పౌల్ట్రీ యొక్క పరిస్థితి? ఎన్ని వేల కుటుంబాలు దీనిపైన ఆధారపడి బతుకుతూ ఉంది? అదేవిధంగా పౌల్ట్రీ కాకుండా పౌల్ట్రీకి అనుబంధ సంస్థలు కూడా దీనిపైన ఆధారపడి ఉంది కదా. ఆ అనుబంధ సంస్థలు ఏవి? ఎంతమంది ఆధారపడి ఉండొచ్చు? సుమారు ఎన్ని వేల కుటుంబాలు? సుమారు అండి, మన జిల్లా వరకు తీసుకున్నట్టయితే సుమారు 2000 ఫార్మర్స్ ప్రత్యక్షంగా దీంట్లో ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే మనం బ్రాయిలర్ ఫార్మింగ్లో నెంబర్ 1గా ఉన్నాము. లేయర్ ఫార్మింగ్లో మనకు 80 లక్షల కోళ్ళు కలిగి ఉన్నాము. సుమారు 1,00,000కు పైగా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు 1,00,000 మంది పైగా మన జిల్లాలో ఉన్నారు. ఈ మధ్యలో మేము ఎప్పుడో సెన్సస్ తీసినప్పుడు 3 సంవత్సరాలకు ముందు 80,000కు పైన కనపడ్డారు. ఇప్పుడు ఇంకా పెరిగింది, ఇంకా సెన్సస్ తీయాల్సింది. ప్రస్తుతం ఎన్ఈసిసి చైర్మన్, జోనల్ చైర్మన్ శ్రీనివాస నాయుడు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ పౌల్ట్రీ ఫాము స్థాపించినప్పటికీ మొత్తం మన దేశవ్యాప్తంగా 4 పిల్లర్స్ ఉన్నారు. అందులో రాయలసీమ నుంచి మన ఉప్పలపాటి సుందరనాయుడు గారు ఉన్నారు. మరి ఆ 4 పిల్లర్స్ ఎవరు? ఇందులో రాయలసీమ నుంచి మన సుందరనాయుడు గారు వెళ్ళినప్పటికీ అప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి తేడా ఏంటి? ఫస్ట్లో వచ్చి మన రమేష్ గారు చెప్పినట్లు దీనికి మునుపు పెరటి కోళ్ళు మాత్రమే ఉండేటివి. 1972లో హ్యాచరీ స్థాపించినప్పుడు ఇక్కడ వచ్చి ఫస్ట్ బివి రావు గారు పూనాలో, హైదరాబాదులో అయితేనేమి పూనాలో అయితేనేమి వెంకటేశ్వర హ్యాచరీస్ని స్థాపించినారు. వెంకటేశ్వర హ్యాచరీస్ని స్థాపించిన తర్వాత ఇక్కడ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఇండియాలోనే ఒక ముఖ్యంగా దీనికి పౌల్ట్రీ డెవలప్ కావడానికి ఒక 4 స్తంభాలు, అంటే 4 దిక్కుల నలుగురిని ఎంచుకొని మనకు రాయలసీమలో వచ్చి డాక్టర్ సుందరనాయుడు గారు, జగపతిరావు గారు విజయవాడ, మనకు మహారాష్ట్రలో దుబే గారు, మళ్ళీ వచ్చి ఈయన మన బివి రావు గారు, బండా వాసుదేవరావు గారు, వీళ్ళు 4 స్థాపించి ఈ పరిశ్రమను కొన్ని లక్షల కుటుంబాలు, అంటే మన ఆంధ్రాలోనే కాకుండా ఇండియా మొత్తం నలుమూలల అన్ని స్టేట్లలోనూ వ్యాప్తి పొందడానికి కారకులు పెరటి కోళ్ళు కానుంచి ఈరోజు లక్షల కోళ్ళకు, కోట్ల కోళ్ళకు ఎదిగి ఉండేదానికి కారకులు, ముఖ్య కారకులు వీళ్ళు 4 అని మనం గొప్పగా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళ 4 గురించి చెప్పుకోవచ్చును. పౌల్ట్రీ పితామహుడుగా ఎదిగిన మన ఉప్పలపాటి సుందరనాయుడు గారు చిత్తూరు జిల్లా వాసి అని చెప్పుకోవడం చాలా గర్వకారణం. చిత్తూరు జిల్లా వాసి అంటే ఆయన స్వగృహం ఎక్కడుంది,
ఆయన ఏ విధంగా అన్సరెన్స్గా ఎదిగినారు, ఆయన డాక్టర్గా ఎదగడానికి గల కారణాలు ఏమి, ఆ తర్వాత ఆయన పౌల్ట్రీ పితామహుడుగా మారడానికి గల పరిస్థితులు ఏమి? డాక్టర్ వి సుందరనాయుడు గారిది స్వస్థలం కప్పనపల్లి గ్రామం, అది తవనంపల్లి మండలం, నియర్ బై అరగొండ దగ్గర ఉన్నది, చిత్తూరు జిల్లాలో. వాళ్ళు విద్యాభ్యాసం అంతా కూడా మన అరగొండలో అయితేనేమి, చిత్తూరులో అయితేనేమి, చుట్టుపక్కల కాలేజెస్లోనే జరిగింది. వాళ్ళు విద్యాభ్యాసం బీవీఎస్సీ డాక్టర్ అయిన తర్వాత పీలేరులో వైద్యులుగా నిర్వహించినారు, గుడ్లవల్లేరులో నిర్వహించినారు. ఆ రోజుట్లో మనకు ఏ నాటు కోడిగుడ్లో ఏదో ఒకటి కొంచెం తీసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనకు యావరేజ్ పర్ యానం దాదాపు 130 గుడ్ల వరకు మనకు తలసరి వినియోగం పెరిగి ఉండాలి. అంటే దీనికి మునుపు పౌల్ట్రీ ఒక 15 సంవత్సరాలకు మునుపు అయితే 20-23 కోడిగుడ్లు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోడిగుడ్డు కంపల్సరీగా తీసుకుంటూ ఉన్నారు ప్రతి విలేజ్లోనూ. మంచి ఫ్యూచర్ను అందుకోవాల్సిందిగా మా పౌల్ట్రీ తరఫున మేము నెక్క తరఫున కూడా వారికి మంచి సలహాలు ఇస్తామనేసి అని కోరుతాము. రాష్ట్రంలోనే కోళ్ల పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి పౌల్ట్రీ పితామహుడుగా పేరుగాంచిన డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడు గారికి ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా సుమన్ టీవీ తరపున, సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున, అదేవిధంగా NECC సమాఖ్య తరపున కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము.